పెట్టుకొని ఇది టైప్ ఆఫ్ ఇదంతా చూస్తున్నావు కదా, ఇది బాధగా ఉందా? లేదు లేదు, ఎంత కష్టంగానే ఇష్టం మీద వచ్చాను అనమాట. ఇష్టం మీద వచ్చావు, వెరీ గుడ్. అంటే రావాలని సంకల్పంతో వచ్చాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఇద్దరిని ఎక్స్పర్ట్స్ పెట్టుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నువ్వు ఇవ్వటం వల్ల, నేను చేయటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఇంటర్వ్యూ నాకు ఏదో లాభం వస్తుంది, ఏదో ప్రతిఫలం దొక్కుతుందని కాదు. అంటే నన్ను చూసి మరొక 10 మంది ఇన్స్పిరేషన్ అవుతారని అది నా ఆ నమ్మకం. పాయింట్ కోసం నేను ఈ ప్రశ్న అడిగా. ఓకే, నిన్ను చూసి 10 మంది ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే నీకులాగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడకుండా ఎస్, నిన్ను చూసి లైఫ్ లీడ్ చేయాలనేది చెప్పడం కోసం వచ్చావు నువ్వు. మీకు ఒక మాట చెప్పాలంటే అది ఏంటిది, ఆరోగ్యం అనేది అందరికీ సహకరించదు. అందులో చెప్పాలంటే నాకైతే అసలు సహకరించదు. మంత్లీకి ఇంచుమించు 10K దాకా మెడిసిన్ వాడుతూ ఉంటాను. మెడిసిన్ వాడుతూ బై బర్త్ పుట్టుకతోనే నేను మెడిసిన్ మీదే బతుకుతాను. నాది ఒకటే రూల్ అనమాట, బాగున్నప్పుడు లైఫ్ లీడ్ చేయడం, బాగాలేనప్పుడు బ్లడ్ పరిమితం అవ్వడం, అంతే. అదే నా ఫార్ములా. మొన్న రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి జరిగింది. భార్య వేరే వాడితో వెళ్ళిపోయిందంట. భర్త 2 పిల్లలు, ఒక పాపకి 4 ఏళ్ళు, ఒక బాబుకి 5 ఏళ్ళు. భార్య వెళ్ళిపోయిందని చెప్పి భర్త 2 పిల్లలను చంపేసేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. మరి వాళ్ళు మంచిగా పుట్టారు,